ఇమాన్యుల్ అనే ఆ మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ మాట స్పష్టంగా ఎందుకు వినబడిందంటే, మనుషులమైన మనందరికీ తోడుగా ఉండాలని, మనల్ని బలపరచాలని, మన జీవితంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి మనల్ని విడిపించాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నీకు విషయం తెలుసా? నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన మరుక్షణము నుండే ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఉన్నావు. స్పిరిచువల్ బ్యాటిల్లో నువ్వు కొనసాగుతున్నావు. దురాత్మ శక్తుల ప్రాబల్యంతో పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. పాపంతో పోరాడాల్సిన పరిస్థితి ఉంది. శోధనలు నీ మీదకి దొమ్మిగా పడినప్పుడు నువ్వు పోరాడాల్సిన పరిస్థితి ఉంది. లోక సమాన వ్యక్తులు నిన్ను ఇబ్బందులకు గురి చేయొచ్చు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుతారని. నువ్వు సత్యాన్ని అనుసరించుతున్నప్పుడు, నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు అనేక మంది నీకు వ్యతిరేకంగా నిలబడి నిన్ను సవాల్ చేస్తున్నారేమో, నీ మీద యుద్ధాన్ని ప్రకటించారేమో. అప్పటిదాకా బాగున్న వాళ్ళే, అప్పటిదాకా అన్నీ మంచిగా ఉన్నవాళ్లే అకస్మాత్తుగా నీకు ఎదురు తిరిగి నిన్ను సమాజంలో ఇబ్బంది పెట్టాలని, చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయేమో. ఆ సమయంలో కృంగిపోవడం సహజమైనప్పటికీ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకో. వారు యుద్ధం చేస్తారు. యుద్ధ పరిస్థితులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కొన్నిసార్లు కలహప్రియులు మన చుట్టూనే ఉంటారు. అయితే దేవుని వాగ్దానం ఎంత గొప్పదంటే, వారు నీ మీద యుద్ధం చేస్తారు కానీ నీ మీద విజయాన్ని సాధించలేరు. ఎంతోమంది భక్తుల జీవితాలు ఈ అనుభవాన్ని మనం చూస్తాం. గొల్లియాతు సవాలు చేసినప్పుడు దావీదు దేవుని కోసం నిలబడ్డాడు. గొల్లియాతుకు దావీదుకు అసలు కంపారిజనే లేదు, వారిద్దరికీ పోలికే లేదు. కానీ దావీదు దేవుని పక్షంగా వెళ్ళాడు గనుక, జీవం గల దేవుని నామాన్ని స్మరిస్తూ విశ్వాసంతో దేవుని ప్రేమిస్తూ వెళ్ళాడు కాబట్టి అంత గొప్ప శత్రువును కూడా మట్టి కరిపించగలిగాడు, విజయాన్ని సాధించగలిగాడు. ఆ ఇబ్బంది లేదా ఆ శోధన దావీదును ఆధ్యాత్మికంగాను మరియు అతని జీవితంలో మరొక మెట్టులను నడిపించింది. దేవుని బిడ్డ విను, ఈరోజు నువ్వు ఏ పోరాటం అయితే చేస్తున్నావో, ఏ యుద్ధాన్ని అయితే చేస్తున్నావో, అది నిన్ను పడగొట్టడానికి కాదు, లేదా నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టులోనికి నడిపించడానికి, నీవు నీ జీవిత యాత్రలో మరొక ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి ఆ సమస్య ఒక మారు రూపంలో వచ్చిన దీవెనగా నువ్వు భావించగలిగితే ఆశ్చర్యకారాలు చూస్తూ అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అదే వాగ్దానం చేశాడు. వారు యుద్ధం చేస్తారు నీ మీద, కానీ విజయం మాత్రం నీదే.